అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 1 ఎకర్ 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 1 ఎకరము 10 గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కి సంబంధించి ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా, పాస్బుక్, ఈసీ కానీ, నక్ష కానీ ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో 1 ఎకర్ 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి, సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్కి సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్నే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో 1 ఎకర్ 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ పాలకుర్తి మండలంలో ఉందండి. సో మీకు ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో 1 ఎకర్ 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి 25 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 ఎకరము 10 గుంటల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి, సో ఎకరం ధర వచ్చేసి 25 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది విలేజ్ టు విలేజ్ నక్షపానదికి అయితే ఉంటుందండి. పాలకుర్తికి వచ్చేసి 12 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉంటుంది. జనగాంకి వచ్చేసి 43 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 70 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. వరంగల్కి వచ్చేసి 70 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. సిద్దిపేటకు వచ్చేసి 110 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉంటుంది. సో ఉప్పల్కి వచ్చేసి 130 కిలోమీటర్ల దూరంతో అయితే ఈ ల్యాండ్ ఉంటుందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్.